నమస్కారాలు. ఇప్పుడు మొన్న 2-3 రోజులు మనం ఈస్ట్లో తిరిగాం, తర్వాత వెస్ట్లో తిరిగాం. అపూర్వ స్పందన వచ్చింది. అంటే ఎవ్వరు ఊహించినంతగా బ్రహ్మరథం పట్టారు. అదంతా కూడా మీరు కార్యకర్తలు చేసినటువంటి కృషి, దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. వారికి కూడా దీనికంటే ఒక 5 రెట్లు ఎక్కువ అందరం కష్టపడి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఒక 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే విధంగా మనందరం చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకటి. రెండోది, మన షేక్ షౌకత్ గారు, మీ అందరికీ తెలుసు, ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. 28 సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అయితే ఆ రోజున కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వెళ్ళినా కూడా అక్కడ డిప్యూటీ మేయర్గా షేక్ సజీలా గారికి ఇచ్చినా కూడా ఆయన మనసంతా తెలుగుదేశం పార్టీ మీదే ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా ఉన్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా, ఏమీ ఆశించకుండా, ఇది వాస్తవం, ఏమీ ఆశించకుండా, ఈరోజు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కళ్ళంటే వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి, 100 కోరికలు, ఏమీ ఆశించకుండా ఒక పరిపూర్ణమైనటువంటి మనసుతో తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఈరోజు వస్తూ ఉన్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రేపు సాయంత్రం జాయిన్ అవుతా ఉన్నారు. షేక్ సజీలా గారు కూడా కష్టపడే వ్యక్తి, మంచి అమ్మాయి. వారిని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుంది. త్వరలో మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో 33% రిజర్వేషన్స్ వస్తున్నాయి మహిళలకి. నేను, లోకేష్ గారు, షౌకత్ గారు మేమందరం ఇంట్లో కూర్చుంటాం. మా వైఫ్లను వాళ్ళ అమ్మాయిలు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ముందు. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి. వారు కూడా కలిసి పనిచేస్తారు. నసీర్ గారిని మంచి మెజారిటీతోటి గెలిపిస్తారు వాళ్ళు. ఉమా గారు వచ్చారు, సీనియర్ నాయకులు. నమస్కారం సార్, వెల్కమ్ టు గుంటూరు. గుంటూరు మామూలుగానే దడదడలాడుతూ ఉంది, ఇక ఉమా గారు వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. అబ్జర్వర్గా వచ్చారు బాబు గారి ప్రోగ్రాం చూడటానికి. వారి మాటలు 2 మాటలు విందాం మనం కూడా. అందరికీ థ్యాంక్స్ అమ్మా. వీళ్ళు పాపం పొద్దున్న నుంచి సాయం దాకా ఏ ప్రోగ్రాం పెట్టినా వస్తారు సార్ వీళ్ళు మాత్రం. మీకు హ్యాట్స్ ఆఫ్. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.